పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం ఇరాన్ అమెరికాల మధ్య ఓవైపు దౌత్య చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇరాన్ సుప్రీం లీడర్పై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. తన పెంపుడు శక్తి అయిన ఇజ్రాయెల్ను అదుపులో పెట్టుకోవాలని అమెరికాను హెచ్చరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ను అమెరికా అదుపులో పెట్టుకోకపోతే ఇరాన్ నుంచి గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఘర్షణలకు ముగింపు పలికేందుకు కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ చర్యల్ని నియంత్రించడం ఇందులో భాగమేనని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా మాట వినకపోతే ఇరానే ఇజ్రాయెల్కు తగిన బుద్ధి చెబుతుందని అరాగ్చి హెచ్చరించారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ మరణశిక్షకు అర్హుడని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ అన్నారు. అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసేందుకు టెహ్రాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కార్జ్ పునరుద్ఘాటించారు. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. మరోవైపు ఖతార్ రాజధాని దోహాలో అమెరికా ఇరాన్ మధ్య పరోక్ష దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. ఖతార్, పాకిస్తాన్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు సీనియర్ సలహాదారు కుష్నర్ నేరుగా చర్చల్లో పాల్గొనటం లేదు. అయితే చర్చలకు ముందు ఖతార్ ప్రధానితో సమావేశమై తదుపరి సమావేశాలకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు హెర్ముజ్ జలసంధి దేవుడు తమ దేశానికి ఇచ్చిన దివ్య బహుమానమని ఇరాన్ ప్రకటించింది. అందుకే ఆ జలసంధిని నియంత్రించి టోల్ రుసుము వసూలు చేసుకునే హక్కు తమకుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ శాంతి సంప్రదింపుల్లో ప్రధాన ప్రతినిధి మహమ్మద్ బాగెర్ గలీబాఫ్ అన్నారు. ఉచిత నౌకాయానానికి వీలు కల్పించాలన్న నిబంధన లేదని ఆయన తేల్చి చెప్పారు. అణు కార్యక్రమానికి సంబంధించి తమ హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గలీబాఫ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో పేర్కొన్న కీలక హామీలు పూర్తిగా అమలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళతామన్నారు. అలాగే ఈ ఒప్పందాన్ని అమలు కాకుండా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక హెర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆమోదం తెలపని మార్గంలో ఓ విదేశీ నౌక చక్కర్లు కొడుతోందని టెహ్రాన్ అధికారిక మీడియా వెల్లడించింది. జలసంధిపై తమ నిఘా నిరాటంకంగా కొనసాగుతుందన్న విషయాన్ని ఇరాన్ గుర్తు చేసింది.